జై శ్రీ గణేష్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ధూల్పేటలో గణేష్ విగ్రహాలకు అప్డేట్స్ విధంగానే పూర్తిగా మీకు ఈ వీడియోలో లభించబోతున్నాయి. ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. వీడియో చాలా పెద్దగా ఉంది, అప్పటికి చిన్నగా చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో జస్వంత్ సింగ్ కళాకార్ అడ్రస్ వచ్చేసి మన హజారీ హోటల్ అనమాట. అక్కడ నుంచి చూస్తే మీకు జస్వంత్ సింగ్ కళాకార్ యొక్క గేట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ విగ్రహాలకి పెయింటింగ్ పూర్తి స్థాయిలో అయిపోయింది. కేవలం ఐ పెయింటింగ్ మాత్రమే మిగిలిందనమాట. సో పెయింటింగ్ వర్క్ చూసుకోవచ్చు, చాలా అందంగా ఉంది. కవర్స్ కూడా వేసేసారు. అక్కడ మొబైల్ నెంబర్ చూపించే విగ్రహానికి మాత్రమే ధోతి, పంచ, కమర్ పట్టి, ఐ పెయింటింగ్ కూడా అయిపోయింది. మిగతా పెద్ద విగ్రహాలకి పెయింటింగ్ అయిపోయింది కానీ కళ్ళు అయితే వేయలేదు. మరొకసారి మొబైల్ నెంబర్ చూపిస్తున్నాను చూడండి. దగ్గర నుంచి చూస్తే మనకు విగ్రహాలు ఈ విధంగా ఉంటాయి. సో మీరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క విగ్రహం యొక్క హైట్, విడ్త్, పెయింటింగ్ వర్క్ ఏ విధంగా చూస్తే కానీ తప్ప మీకు తెలియదు. జస్ట్ వీడియో అనేది మీకు ఎక్కడ ఏ రకమైన విగ్రహాలు దొరుకుతాయని చెప్పి చూపించే ప్రయత్నం అనమాట. పెయింటింగ్ అవన్నీ విగ్రహాలు అక్కడ ఉన్నాయి, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. అండ్ ప్రస్తుతం మనము లక్ష్మీ నారాయణ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మన బాలాపూర్ గణేష్ ప్రతి సంవత్సరం ఇక్కడనే తయారు చేయబడుతుంది అనమాట. సో ఎంట్రన్స్లో చాలా విగ్రహాలు ఉన్నాయి, లోపలికి వెళ్ళే ప్లేస్ కూడా లేదు. ఇక్కడ డైలీ సాంగ్స్ అయితే ప్లే అవుతాయి అనమాట, చాలా బాగుంటాయి. సో అందుకే వాయిస్ ఓవర్ ముఖ్య కారణం ఇదనమాట. చాలా చోట్ల వర్కర్స్ సాంగ్స్ పెట్టి పనిచేసుకుంటారు, వాళ్ళు మాటికి సాంగ్స్ ఆపడం కరెక్ట్ కాదు. సో అందుకే వాయిస్ ఓవర్ అనేది జరుగుతుంది. మనకి ఎంట్రన్స్లో విగ్రహం ఉందన్నమాట. సో లోపల చూసుకోవచ్చు, అక్కడ చాలా భారీ విగ్రహాలు ఉన్నాయి అనమాట. కొన్ని విగ్రహాలకు ఇంకా ఐ కటింగ్ అవ్వలేదు, ఐ మూమెంట్ అవ్వడానికి అక్కడ ఆ విధంగా కట్ చేస్తారనమాట. సో చూసుకోవచ్చు, నేను చాలా కష్టంగా లోపలికి వెళ్తున్నాను. సో జస్ట్ చిన్న మూమెంట్స్కి మాత్రమే ప్లేస్ ఉంటుందన్నమాట. అప్పటికి ఇంకా లోపల విగ్రహాలు తయారు చేస్తున్నట్టు అర్థం చేసుకోండి. అసలు చూసుకోవచ్చు, ఆ దూరం వరకు భారీ విగ్రహాలు, దానికి ఐ మూమెంట్ పెట్టారు. కాకపోతే అది మూమెంట్ అవ్వట్లేదు అనమాట, మోటార్ ఆన్ చేయాలన్నమాట. మోటార్ ఆన్ చేస్తే ఐ మూమెంట్ అవుతుంది, ఓపెనింగ్ క్లోజింగ్ అనేది. సో ఇక్కడ విగ్రహాలు చూసుకోవచ్చు, మొత్తం పూర్తి స్థాయిలో విగ్రహాలు నింపేశారనమాట. పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. అండ్ లోపల ఇంకా కొన్ని విగ్రహాలు చేస్తున్నారు అనమాట. ఈ విగ్రహానికి రిటర్న్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి మన బాలాపూర్ గణేష్ ఎదురుగా మన అజయ్ సింగ్ కళాకార్ అనమాట, దగుడు సెట్. అంతేకాక ఇక్కడ ఇంకా ఒక విగ్రహం తయారు చేస్తున్నారు అనమాట. మనకు చూపిస్తున్నాను, అజయ్ సింగ్ కళాకార్ దగుడు సెట్. చాలా బాగుంది కదా, పెయింటింగ్ వర్క్ అద్భుతంగా ఉంది. మన ఇరువైపులా స్వామివారి చేతిలో శివ పార్వతుల యొక్క విగ్రహాలు అయితే చూపించండి అనమాట. అవి పూర్తిగా ఫైబర్ అని చెప్పారు, వెయిట్ తక్కువ ఉంటుందని చెప్పారనమాట. అండ్ లోపల కూడా ఇంకా 3 విగ్రహాలు ఉన్నాయి. ఇంతకుముందు కేవలం 3 విగ్రహాలు ఉండే, పూర్తిగా 4 విగ్రహాలు అనమాట. ఒక ముంబై స్టైల్ విగ్రహం అయితే చేస్తున్నారు అనమాట. అక్కడ అది ఇంకా వర్క్ అవుతుంది, దానికి చూసుకోవచ్చు. ఈ యొక్క ముంబై స్టైల్ విగ్రహం అనమాట, దానికి ఇంకా వర్క్ చేస్తున్నారు. సో పెయింటింగ్ వర్క్, క్లాతింగ్ వర్క్ ఎప్పుడు తెలుస్తుంది అనమాట, స్టైల్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. అండ్ లోపల మన బాలాజీ స్టైల్లో ఈ యొక్క విగ్రహం అయితే ఉందన్నమాట, చాలా బాగుంది. సో ఈ యొక్క గోదాం కూడా ఉందన్నమాట దగ్గరలోనే. సో పెయింటింగ్ చాలా బాగుంది. అండ్ దీని పక్కనే మనకి రాజనందిని సింగ్ అనమాట. సో విగ్రహం చూసుకోవచ్చు, హైట్ చాలా పెద్దగా ఉంది. అండ్ మొబైల్ నెంబర్ కూడా చూపిస్తున్నాను, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు అనమాట. వీరికి విగ్రహాల డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి, హైట్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. అండ్ ప్రతి విగ్రహం చాలా యూనిక్ అనమాట. ఇక్కడ ఒకే రకమైన విగ్రహం అయితే ఏది లేదనమాట. అన్ని విగ్రహాలకి బ్యాక్ డ్రాప్, తొండము, చేతులు అండ్ స్వామివారి ఆయుధాలు, ఆ విధంగా మార్పులు చేర్పులు చేసి ప్రతి ఒక్క విగ్రహం చాలా యూనిక్గా తీశారనమాట. సో కేవలం ఎంట్రన్స్లో ఉన్న విగ్రహం మాత్రమే ధోతి, కమర్ పట్ట, హైట్ ఏ విధంగా ఉంటుంది, బ్యాక్ డ్రాప్ ఏ విధంగా చూపించే ప్రయత్నం చేశారు. చాలా బాగుంది విగ్రహాలు ఇక్కడ. సో రండి చూడండి. అడ్రస్ చెప్పాను కదా, మన ఆకాశ్పురి హనుమాన్ మందిర్, మన బాలాపూర్ గణేష్ షెడ్ దగ్గర అనమాట. మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ అక్కడనే ఇంకో షెడ్ కూడా ఉందన్నమాట. వీళ్ళది షెడ్ పేరు చెప్పారు, లాస్ట్ టైం మర్చిపోయినాను. ఇక్కడ లేడీస్ ఉన్నారు, అందుకే మాట్లాడే వాళ్ళతో. అండ్ ఇక్కడ మన చూసుకోవచ్చు, మన విగ్రహం అనమాట. 2 డిజైన్లు ఉన్నాయన్నమాట. ఈ విగ్రహం చాలా పెద్దగా ఉంది, సుమారు 8 నుంచి 10 ఫీట్ దాకా ఉంటుంది. అక్కడ కూడా విగ్రహం ఉంది. దాని బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది. అసలు పెయింటింగ్ అయినాక విగ్రహం యొక్క చూసే విధం చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఆకాశ్పురి హనుమాన్ మందిర్ దగ్గర మన గణేష్ సింగ్ కళాకారు వారి యొక్క షెడ్ ఉందన్నమాట. ఇక్కడ కూడా వారి యొక్క వర్క్స్ జరుగుతున్నాయి. సో చూసుకోవచ్చు, లోపల మన కళాకారులు ఇంకా చిన్న విగ్రహాలకు అయితే వర్క్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ బాలాపూర్ గణేష్ షెడ్ అది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్న రాణి అవంతి భవన్ ఉంటుందన్నమాట. అండ్ అక్కడ మనకి వెళ్ళే దారిలో ఇక్కడ రోడ్డు మీద కనిపిస్తే విగ్రహాలు చూపిస్తాను మరొకసారి. ఈ 2 విగ్రహాలు చూసుకోవచ్చు. స్వామివారి చేతిలో పాము యొక్క తోక ఉంది. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా బాగుందన్నమాట, ఇంకా పెయింటింగ్ కూడా జరగలేదు. అండ్ లోపల కూడా భారీ విగ్రహాలు ఉన్నాయన్నమాట, అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ టైం వీడియోలు చూపించినప్పుడు నైట్ టైం చూపించాను అనమాట. ఇవి వచ్చేసి డే టైంలో మన స్వామివారి హైట్ ఏ విధంగా అంటే సుమారుగా 12 నుంచి 15 ఫీట్ దాకా ఉంటుంది అనమాట, చూసుకోవచ్చు. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. స్వామివారి పక్కన మన
చిన్ని కృష్ణుడు కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా విగ్రహం చూపించడం అనమాట. నేను విగ్రహాల యొక్క డిజైన్స్ పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే చాలా టైం పడుతుందనమాట విగ్రహాల యొక్క డిజైన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే. అక్కడ చూసినట్టయితే గనుక పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది మన విగ్రహాలకి. సో, మరొక్కసారి చూపిస్తున్నాను. 2 విగ్రహాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. భారీ విగ్రహాలు 2 చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. హైట్ వెయిట్ ప్రకారంగా కూడా. అండ్ అదే లేన్‌లో మన రాణి అవంతి భవన్ అనమాట. బ్యాక్ సైడ్ ఉన్నదే సేమ్ అదే లేన్ అనమాట. సో, మరొకసారి చూపిస్తున్నాను. అండ్ అక్కడ మనకి బయట విగ్రహాలు అవుతున్నాయి. లోపల కూడా మనకి ఇక్కడ పరమేశ్ సింగ్ ఫైన్ ఆర్టిస్ట్ అనమాట. సో, రాణి అవంతి భవన్ దగ్గరనే ఇది కూడా. ఇందాక చూపించాను కదా దాని పక్కనే ఉంటుంది ఈ షెడ్ కూడా. సో, లోపల మన పడవైపిన పాముల యొక్క ఆకారం బ్యాక్ సైడ్ ఉంటుంది. ఆ విగ్రహం వచ్చి సుమారు 6-7 ఫీట్స్ ఉంటుందన్నమాట. అంటే 7-8 ఫీట్స్ ఉంటుంది బ్యాక్ డ్రాప్‌తో కలిపి. అండ్ ఈ ఒక్క పెద్ద భుజం అక్కడ అనమాట. చాలా బాగున్నాయి. సో, మనకు వెళ్ళే దారిలోనే అనమాట రాణి అవంతి భవన్ ఎదురుగానే అనమాట మన జయసింగ్ కళాకర్. ఇక్కడ ఇంకో భారీ విగ్రహం చాలా పెద్దగా ఉంది అసలు విగ్రహం అది. అసలు ఈ కొద్ది సమయంలోనే ఈ భారీ విగ్రహం ఇక్కడ ఎలా తెచ్చారని చెప్పేసి డౌట్ వచ్చింది మాకు కూడా. కానీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే వీళ్ళు విగ్రహాలకి డై చేస్తున్నారు ఇంకా. సో, డై చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట. ఈ విగ్రహాన్ని డై నుంచి తీశారు. సో, చూసుకోవచ్చు చాలా పెద్ద విగ్రహం. ఆ మనిషి ముందు ఆ విగ్రహం ఎంత పెద్దగా ఉందో మీకు తెలిసిపోతుంది అనమాట. ఆల్రెడీ కొన్ని విగ్రహాలు డై నుంచి తీసేశారనమాట. అంటే డై తయారు చేస్తున్నారు. నెమ్మదిగా ఇక విగ్రహాలు అయితే తయారు చేస్తారనమాట. అది ఆ లోపల ఉన్న విగ్రహం అయితే రాయచూరు నుంచి వచ్చి బుక్ చేసుకున్నారంటే అర్థం చేసుకోండి. సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట. కొంచెం డిజైన్ అంతేకాక మన రాణి అవంతి భవన్లో అంటే లోద్భవన్ కూడా అంటారనమాట. 2 పేర్లు ఉన్నాయి వీటికి. ఇక్కడ సోలాపూర్ విగ్రహాలు, ముంబై స్టైల్ విగ్రహాలు, చాలా రకమైన విగ్రహాలు అనమాట. నవరంగ్ ఫైన్ ఆర్ట్స్ అనమాట. చూసుకోవచ్చు చిన్న విగ్రహాల దగ్గర నుంచి పెద్ద విగ్రహాలు అన్ని విగ్రహాలు ఇక్కడ లభిస్తాయి. సో, మన రామ్‌లల్లా రూపంలో విగ్రహం ఉంటుంది. చాలా డిజైన్స్ విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. మన చిన్న హైట్ నుంచి పెద్ద హైట్ అనమాట. మీరు ఇక్కడ వచ్చి చూడొచ్చు. మీ యొక్క విగ్రహాన్ని బుక్ కూడా చేసుకోవచ్చు. మన ఉయ్యాలలో ఊగుతున్న విఘ్నరాజు అనమాట. సో, నేను ఈ వీడియోని చాలా ఫాస్ట్గా చదవాలనుకుంటున్నాను కాబట్టి సో జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. చూసుకోవచ్చు మీరు డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి, మన గణేశులు ఏ విధంగా ఉన్నాయి, అండ్ క్లాతింగ్ వర్క్ ఏ విధంగా ఉన్నాయి. కొన్ని విగ్రహాలకైతే క్లాతింగ్ పెయింటింగ్ వేశారు. కొన్ని విగ్రహాలకి క్లాత్ అనేది డైరెక్ట్ క్లాత్ కూడా వేశారనమాట. 2 రకాల విగ్రహాలు ఉంటాయన్నమాట. పెయింటింగ్ వేసిన విగ్రహాలు, ధోతి, పంచ, కమర్ పట్టి వేసిన విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట. సో, అన్నిటిని నేను మీకు ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చూపిస్తున్నాను. ఇక్కడ విగ్రహాలు చాలా బాగున్నాయి అన్నమాట. సో, అంటే ధూళిపేటలో అనే విగ్రహాలనే ఈ ఒక్క చోట చూసినట్టు నాకైతే ఫీలింగ్ అనిపించింది అనమాట. చాలా బాగున్నాయి. సో, ముంబై స్టైల్ విగ్రహం అనమాట. దగుడు సేట్, మన రాజా మహారాజ్ అండ్ చాలా బాగున్నాయి అనమాట. బడే ఖాన్ గణపతి చాలా బాగుంది అసలు. ఇది పెద్ద చోరు గణపతి. లోద్భవన్ ఎదురుగా కూడా చాలా షెడ్లు అయితే ఏర్పాటు అయిపోయినమాట. మరికొద్ది రోజులు ఇక్కడ మనకి బండ్లు ఆపుకునే ప్లేస్ కూడా ఉండదు. పూర్తిగా విగ్రహాలతో నిండిపోతాయి అనమాట. అవి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ మీకు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన సుబోధ్ ఆర్ట్స్, మన జయసింగ్ కళాకర్ పక్కనే. సో, గజరాజ్ అనమాట. వీళ్ళ దగ్గర పూర్తిగా 3 డిజైన్లు ఉన్నాయన్నమాట. ఇది వీళ్ళ వర్క్ షాప్ అనమాట. మెయిన్ షెడ్ అక్కడ మనకి సుందర్ కళాకర్ దగ్గర ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ చూసుకోవచ్చు లోద్భవన్ దగ్గరనే ఇంకోటి ఉందన్నమాట. వీళ్ళ షెడ్ పేరు తెలియదు నాకు. కానీ ముంబై స్టైల్ గణేశులు అనేది చెప్పుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి అనమాట. చాలా అద్భుతంగా ఉన్న విగ్రహాలు. మొబైల్ నెంబర్ చూపిస్తాను చూసుకోండి. మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. లోపల పూర్తిగా రానివ్వట్లేదు అనమాట. వర్క్ జరుగుతున్నాయి. దుమ్ము పడుతుంది, ధూళి పడుతుంది, వద్దని చెప్పారనమాట. అందుకనే బయట నుంచి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట చూపిస్తున్నాను. ఇక్కడ విగ్రహాలు ఏ విధంగానే మొత్తం స్టాండింగ్ విగ్రహాలు అనమాట. మొత్తం స్టాండింగ్, నాట్యం చేస్తున్నట్టు స్టాండింగ్ అనమాట. అండ్ ఇక్కడ మన లోద్భవన్ దగ్గర అనమాట. దాని ఎదురుగానే మొత్తం అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. బాలాపూర్ గణేష్ నుంచి మళ్ళీ హజారీ హోటల్ దగ్గరికి వస్తున్నాను. వెళ్ళే దారి ఇక్కడ కనిపించాయన్నమాట. పెయింటింగ్ చేస్తున్న విగ్రహం అనమాట. చాలా బాగున్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. పెయింటింగ్ కూడా స్టార్టింగ్ చేశారు. లోపల ఎవ్వరు లేరు కాబట్టి వెళ్ళలేకపోతున్నాను నేను ఇక్కడ. అండ్ ఇక్కడ మన హజారీ హోటల్ నుంచి లెఫ్ట్కి రావాలన్నమాట. బాగుంటుంది. హజారీ హోటల్ నుంచి స్ట్రైట్ వెళ్తే మనకి లోద్భవన్ వస్తుంది. లెఫ్ట్ వెళ్ళాను అనమాట. ఇప్పుడు నేను హజారీ హోటల్ నుంచి వెళ్ళిన స్టార్టింగ్ మనకి ఇక్కడ విగ్రహాలు అయితే చేస్తున్నారు అనమాట. చాలా బాగున్నాయి. అక్కడ ముంబై స్టైల్ గణేశం చేస్తున్నారు. అండ్ మన ఇక్కడ ఈ గణేశుని కిరీటం చేస్తున్నారు. ఈ గణేశుని కిరీటం అయిపోయింది అనమాట. సో, చాలా బాగున్నాయి. చూసే కొద్దిగా చాలా మంచిగా అనిపిస్తున్నాయి. మన హజారీ హోటల్ నుంచి ఏమన్నమాట అదే లేన్లో చాలా ఉన్నాయన్నమాట. ఆ విగ్రహం ఇంకా తడిలో ఉందన్నమాట. అంటే వెట్ పొజిషన్లో ఉంది. అలాంటి విగ్రహాలు ఇంకా వారం లోపలైతే పూర్తి నిండిపోతాయి. అండ్ మళ్ళీ హజారీ హోటల్ గల్లీ అనమాట. హజారీ హోటల్ నుంచి లెఫ్ట్ రావాలన్నమాట. స్ట్రైట్కి వెళ్తే మన రాణి అవంతి భవన్, లోద్భవన్, బాలాపూర్ విగ్రహాలు వస్తాయి. కాకపోతే మనం లెఫ్ట్ రావాలన్నమాట. ఓకేనా? మళ్ళీ అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను.
ఇక్కడ పెయింటింగ్ అనే విగ్రహాలు అనమాట, స్టాండింగ్ పొజిషన్ విగ్రహాలు చాలా బాగున్నాయి అసలు. ఒక్కొక్క షేడ్లో ఒక్కొక్క రూపంలో మన విఘ్నరాజు చూస్తుంటే చాలా ముచ్చట అనిపిస్తుంది అనమాట. పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది, అర్థం చేసుకోండి మీరు. అంటే కస్టమర్ చూపిస్తారు మా పెయింటింగ్ వర్క్ ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ అదే సేమ్ లేన్ ఇంకొంచెం ముందుకు వచ్చాను, లోపల మనకి ఇక్కడ విగ్రహాలు చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటాయి. లాస్ట్ టైం చూసినప్పుడు వీళ్ళ పెయింటింగ్ వర్క్ కుందన్ వర్క్ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. పడవెప్పిన పాము పైన ఇంకో పడవెప్పిన పాము అనమాట. చూసుకొని చాలా బాగుంది కదా. వీళ్ళ పెయింటింగ్ వర్క్ చాలా బాగుంటుంది. పెయింటింగ్ వర్క్ కుందన్ వర్క్ చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం చూశాను, చాలా మంచిగా అనిపించింది నాకు వీళ్ళ దగ్గర. చాలా అందంగా చేస్తారనమాట. అంటే కుందన్ వర్క్తో ఇంకా దాని యొక్క అందాన్ని పెంచుతారు అనమాట. ఆల్రెడీ ఇక్కడ కొన్ని విగ్రహాలు కుందన్ వర్క్ చేశారు. అండ్ ఇది పెద్ద విగ్రహం, ఇక్కడ మిగతావి చిన్న విగ్రహం అనమాట. హైట్ వచ్చేసి సుమారు 8, 9, 10, 12 ఫీట్ దాకా ఉంటాయి అనమాట. మీరు దగ్గరికి వచ్చి చూడండి, మీకు తెలుస్తుంది అనమాట. హైట్ విడ్త్ ఏ విధంగా ఉంది, డిజైన్ ఏ విధంగా ఉంది, మన స్వామి వారికి కుందన్ వర్క్ ఏ విధంగా చేస్తారని చెప్పేసి పూర్తిగా ఇక్కడ వీళ్ళు చూపించడం జరిగింది అనమాట. అన్ని విగ్రహాలు యూనిక్ అనమాట. చేసిన విగ్రహం మళ్ళీ చేయలేదన్నమాట. చాలా బాగుంటాయి. పెయింటింగ్ వర్క్లో కొన్ని డిజైన్స్లో మార్పులు చేర్పులు చేస్తారు అప్పటికి. ఇంకా ఇప్పుడు వస్తే మీకు చేంజెస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట. సేమ్ లేన్ ఇంకా కొంచెం ముందుకు వస్తే మన పృథ్వీరాజ్ సింగ్ కళాకార్ వారి దగ్గర పూర్తిగా పెయింటింగ్ వేసిన విగ్రహాలు అనమాట. ఇవన్నీ పెయింటింగ్ అయిపోయినాయి అండ్ కుందన్ వర్క్ కూడా చేస్తున్నారు. ఇంకా కొంచెం వర్క్ ఉందన్నమాట. ఫైనల్ టచ్ ఇవ్వాలి విగ్రహాలకు అన్నిటికీ. సో అవి వర్క్ చేస్తున్నారు. సో చాలామంది వస్తారు చూస్తారు కాబట్టి డే టైంలో అని చెప్పేసి ఇంకా చాలా రాత్రికే మనకి చాలా అరేంజ్మెంట్ చేసుకుని చెప్పారనమాట. ఇంకా వర్క్స్ ఉన్నాయని చెప్తున్నాను అవి మీకు. సో చూసుకోవచ్చు, చాలా బాగున్న విగ్రహాలు. ధోతి, పంచ, కమర్పట్టి ఇవన్నీ ప్యూర్గా క్లాత్ అనమాట. బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఫైబర్. అది ఎలా చేయాలి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చెప్తాను చెప్పారు క్లియర్గా. నేను చూసినప్పుడైతే ఫైబరే అనిపించింది. నేను పెయింటింగ్ అయింది మీకు ఇప్పుడు కనిపించేది ఫైబరే కాదని చెప్పేసి. కానీ చాలా బాగున్నాయి విగ్రహాలు. పెయింటింగ్ చూసుకోవచ్చు. ఆ ధోతి, కమర్పట్ట, షాల్వా, అమ్మవారి చీర అండ్ ఇంకా జ్యువెలరీ వర్క్ కూడా అనమాట. అంటే కుందన్ వర్క్ కూడా బాగా చేశారనమాట. ఇంకా కొన్ని విగ్రహాలకి ఇక్కడ కుందన్ వర్క్ కూడా చేయాల్సి ఉంది. ఈ విగ్రహం చాలా బాగుంది. మన రాముల రూపంలో ఇందాక చెప్పాను కదా, మన హజారీ హోటల్ నుంచి లెఫ్ట్కి వచ్చాము కదా. సో అదే లైన్ స్ట్రైట్గా వచ్చిన ఒక డెడ్ ఎండ్ వస్తుంది అనమాట. తర్వాత రైట్ తీసుకుంటే మన డబల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ శంకర్ సింగ్ కళాకార్ వారి షెడ్ పక్కన ఈ షెడ్ ఉందన్నమాట. ఓకేనా, అడ్రస్ చాలా క్లియర్గా చెప్పాను మీకు. డబల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ షెడ్ వచ్చేసి వీరి యొక్క మేకింగ్ యొక్క వర్క్ పేరు కూడా చెప్పాను మీకు. చూసుకోవచ్చు, ఇక్కడ 3 విగ్రహాలు అయితే తయారవుతుంది అనమాట. ఒకటి చిన్న విగ్రహం, మిగతా 2 భారీ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. అంటే హైట్ వచ్చి 10-12 ఫీట్ అనమాట. మరొకసారి చూపిస్తున్నాను, డబల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్. దాని పక్కనే మన శంకర్ సింగ్ కళాకార్ వారి యొక్క విగ్రహాలు అయితే అవుతున్నాయి అనమాట. చూసుకోవచ్చు, మన స్వామివారి హ్యాండ్ ఉంటుంది కదా, ఆశీర్వదించే విధంగా మూమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. అంతేకాదు మన స్వామివారికి ఇరువైపులా విగ్రహాలు ఉంటాయి అనమాట. అవి పూర్తిగా కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి అనమాట. చాలా బాగా చేశారు అసలు. ప్రతిసారి వీరి దగ్గర సేమ్ అదే మన శంకర్ సింగ్ కళాకార్ దగ్గర నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ రావాలి. సో అక్కడ వీళ్ళ దగ్గర SD ఫైన్ ఆర్ట్స్, అందుకే అడ్రస్ చెప్తున్నాను. ఇంకా క్లియర్ చెప్పాలంటే శ్రీవారి బాలాజీ ఆర్ట్స్ దగ్గర వెళ్ళే రూట్లో మీకు ఇక్కడ కనిపించే విగ్రహాలు చాలా బాగుంటాయి. అదే లేన్లో ఇంకా చాలా షెడ్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే పెయింటింగ్ అనే విగ్రహాలు చూస్తారని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. వెనకాల చూసుకోవచ్చు, మన బొజ్జగన్న పయ్యాలు ఉన్నారు. పెయింటింగ్ వేసిన కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట, కవర్స్ వేశారు. అండ్ వీరి యొక్క పెయింటింగ్ వర్క్ ఏ విధంగా ఉంటుందో చూపించే విధంగా పెయింటింగ్ వేశారు. FD ఫైన్ ఆర్ట్స్ దాని ఎదురుగానే ఈ షెడ్ ఉందన్నమాట. వీరి యొక్క పేరు తెలియదు నాకు, కానీ స్వామివారికి ఇరువైపులా గుర్రాలు ఉన్నాయన్నమాట. అండ్ లోపల మన బడే ఖాన్ అండ్ తొండం చూసుకోవచ్చు, చాలా బాగుంది. దీనికి కూడా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. సో చూసుకోవచ్చు, బాడీ కలర్ అయితే కొట్టారనమాట. నెమ్మదిగా దీనికి కూడా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తారు ఇంకొన్ని రోజుల్లో. మేబీ 2-3 డేస్లో పెయింటింగ్ వర్క్ అయిపోతుంది దీనికి కూడా. విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. పెయింటింగ్ వర్క్ దశలోకి అన్ని విగ్రహాలు చేరుకున్నాయి. కొన్ని ప్లేస్లో పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తారు. అదే లేని ఇంకొంచెం ముందుకు వస్తే శ్రీవారి బాలాజీ ఆర్ట్స్. నేను ప్రతి ఒకటే లేన్ ఫాలో అవుతున్నాను అండ్ ఆ లేన్ నుంచి ఎట్టు వెళ్తున్నాను అది కూడా మీకు చెప్తున్నాను. శ్రీవారి బాలాజీ ఆర్ట్స్ అనమాట. శంకర్ సింగ్ కళాకార్ దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. సో అదే లేన్లో మీకు కనిపించేస్తుంది SD ఫైన్ ఆర్ట్స్, మన శ్రీవారి బాలాజీ ఆర్ట్స్. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే గణేష్ మేళా అని చెప్పుకోవచ్చు అనమాట. గణేష్ విగ్రహాల యొక్క మేళా. ఈ ఒక్క శ్రీవారి బాలాజీ ఆర్ట్స్ దగ్గర నుంచి తీసుకుంటే చాలా పెద్దగా ఉంటుంది ఇది. అక్కడ మొత్తం పూర్తిగా బొజ్జగన్న పయ్యలు, మన ముంబై స్టైల్ విగ్రహాలు, చిన్న హైట్ మొదలుగు నుంచి పెద్ద హైట్ అనమాట. అంటే సుమారు 5 ఫీట్స్ నుంచి 10, 12 ఫీట్, 15 ఫీట్ గణేష్ కూడా ఇక్కడ తయారవుతాయి. అన్ని విగ్రహాలు మీకు ఇక్కడ దొరికిపోతాయి. ఒకసారి వచ్చి చూడండి, మీకు మంచిగా అనిపిస్తుంది చాలా.
అన్ని విగ్రహాలు ఒకటే చోట అనమాట. అడ్రస్ వచ్చేసి శ్రీవారి బాలాజీ ఆర్ట్స్. ఇక్కడ మన ధూల్‌పేట్ గణేష్, ముంబై గణేష్, వివిధ రూపాల్లోని గణేష్ అన్నీ ఇక్కడే లభిస్తాయన్నమాట. చూసుకోవచ్చు పెయింటింగ్ వర్క్ చేసే విధంగా ఉంటుందో, కొన్ని విగ్రహాలకు పెయింటింగ్ వర్క్ వేశారు, ధోతి కట్టారనమాట. అంటే వీరి యొక్క వర్క్స్ ఏ విధంగా ఉంటే చూపించే విధంగా కొన్ని విగ్రహాలు అయితే సిద్ధం చేశారనమాట. చాలా బాగున్నాయి. సో నేను చెప్పడం కాదు, మీరు ధూల్‌పేట్‌కి వచ్చి ఇక్కడ విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయో మీరు దగ్గర నుంచి చూసుకోవాలి. అంటే మీ షెడ్‌లో ఏ విధంగా ఫిట్ అవుతుంది, ఈ హైట్ విడ్త్ సరిపోతుందా లేదా, ఇవన్నీ మీరు బాగా క్షుణ్ణంగా పరీక్షించి తీసుకుంటే బాగుంటుంది. చూసుకోవచ్చు ఈ చిన్న విగ్రహం ఇందాక చెప్పానుగా 5 ఫీట్స్. ఈ విగ్రహం ఇంకా కింద అది చోక్ చేస్తారనమాట. చోక్ చేసినాక విగ్రహం హైట్ పెరుగుతుంది. సో ఇక్కడ ఇంకా చాలా ముంబై విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి అనమాట. పెయింటింగ్ దశలోకి అయితే విగ్రహాలు చేరుకున్నాయి. సో కొంచెం పెయింటింగ్ ఎందుకు వేసారంటే కనుక కస్టమర్లు వచ్చి మాకు ఈ పెయింట్ వద్దు, ధోతికి ఈ పెయింట్ కావాలి, అండ్ కుంద వరకు ఉండాలా వద్దా, ఈ విధంగా ఉండాలి అన్నీ చెప్పేస్తారనమాట. ఆ విధంగా కొన్ని విగ్రహాలకి కేవలం 2 విగ్రహాలకే పెయింటింగ్ వర్క్ చేస్తారు, మిగతావి వదిలేస్తారనమాట. కస్టమర్ రిక్వెస్ట్ ప్రకారంగా పెయింటింగ్ కుందన్ వర్క్ ఈ విధంగా చేయని చెప్తారు. సో చూశారు కదా, మన భారీ విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇంకా కొన్ని రోజులు ఇక్కడ అసలు కాలు పెట్టే ప్లేస్ కూడా ఉండదు. పూర్తి స్థాయిలో విగ్రహాలు నిండిపోతాయి, పెయింటింగ్ వర్క్ కూడా జరిగిపోతుంది. సో ఇవి మన అప్డేట్స్. అంతేకాకుండా మన ధృవ్ సింగ్ కళాకార్ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే స్వామి వారికి ఇక్కడ లాస్ట్ టైం చెప్పాను కదా డై చేస్తున్నారని చెప్పేసి, కాదు అది రబ్బర్ అంట. దాని మీద ఇప్పుడు డై చేస్తారనమాట. ఒక 2-3 డేస్ డై వెళ్ళిపోతుంది. అండ్ ఈ విగ్రహం చూసుకోవచ్చు, మన భారీ బొజ్జ వినాయకుడు ధృవ్ సింగ్ కళాకార్ దగ్గర చాలా ఫేమస్ అయిన భారీ బొజ్జ వినాయకుడు అనమాట. చాలా పెద్దగా ఉంది అసలు. హైట్ విడ్త్ చెప్పక్కర్లేదు. 18 ఫీట్స్ హైట్, విడ్త్ వచ్చేసి 12 ఫీట్స్ పైన ఉంటుందన్నమాట. ఈ విగ్రహం హైట్ వచ్చేసి సుమారు ఒక 9-10 ఫీట్స్ ఉంటుందని చెప్పారు. విడ్త్ వచ్చేసి ఒక 6 ఫీట్స్ దాకా ఉందన్నమాట. ఇంకా కొన్ని విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు. అవి ధూల్‌పేట్లో లభించే గణేష్ విగ్రహాల యొక్క అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేశాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. జై శ్రీ గణేష, జై శ్రీ గణేష, జై శ్రీ గణేష.